కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని తీసుకున్న నిర్ణయంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు పద్మశాలి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఐహెచ్టీని తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ బాపూజీ పేరుపై మార్చడం ఆనందంగా ఉందంటున్నారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి తుమ్మల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఇక గత ప్రభుత్వం చేనేత కార్మికులను అప్పులోకి నెడితే రేవంత్ రెడ్డి సర్కారు చేనేత కార్మికులను రుణ విముక్తులు చేసిందంటున్న పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, అలాగే చేనేత కార్మికులతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. చేనేత కార్మికులకు రుణ విముక్తులు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు పద్మశాలి సంఘానికి చెందిన నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని వెనుక దాదాపు అనేక రకాల పోరాటాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వలన అనేక రకాల సమస్యలు, ఆర్థిక సంక్షేమం ఎదుర్కొన్న చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మనతో పాటు చేనేత కార్మిక సంఘ నాయకులు, పద్మశాలి సంఘ నాయకులు మనతో పాటు ఉన్నారు. అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఉపయోగం జరుగుతుంది చేనేత కార్మికులకి? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నేతన్నలకి, చేనేతకి. ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వారికి మరి పద్మశాలి యొక్క స్థితిగతులు, నేతన్న యొక్క స్థితిగతులు తెలిసిన వ్యక్తి కాబట్టి వాళ్ళు నిన్న వరాలు జల్లు కురిపించారు. ఇది ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన మరి థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా 1,36,00,000 చీరలు, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా మహిళలకి 68 లక్షలకి 2 చీరలు, అంటే దాదాపు 8 కోట్ల మీటర్ల వస్త్రం తయారు చేసి ఉంటుంది. దీని ద్వారా దాదాపుగా 60-70 వేల మంది కార్మికులకి 8 నుంచి 10 నెలల వరకు పని దొరుకుతుంది. దీంతో నిజంగా ఇలా నేతన్న బీమా కావచ్చు, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, రుణమాఫీ, ముఖ్యంగా రుణమాఫీ ద్వారా 30 నుంచి 40 కోట్ల రుణమాఫీ ఉంది. ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మా డిమాండ్ ఉంది. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. మరి నేతన్న కార్మికుల్ని ఏం పట్టించుకోలేదు, ఓటు బ్యాంక్ అనే చూసి తప్పితే దానికి మంత్రి ఉన్న కేటీఆర్ ఒక సిరిసిల్లాలో కూడా న్యాయం జరగలేదు. మొన్న 250 కోట్లు బతుకమ్మ చెల్లు ఆర్డర్ ఇచ్చిండ్రు, ఆ డబ్బులు ఇవ్వలే. ఆ డబ్బులు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఐఐహెచ్టీకి సంబంధించి కొత్తగా టెక్నాలజీ పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఎలాంటి ఫీల్ అవుతున్నారు? నిజంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మాకు ఆరాధ్య ధ్యేయం. మన పద్మశాలి సమాజానికే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి. ఎందుకంటే తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆ రోజు మరి అదే కేసీఆర్ గారికి మరి పార్టీ ఆఫీసు లేకపోతే జలదృశ్యంలో అతను జాగిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని ఖాళీ చేయించారు. ఆయన 750 గజాల కోట్ల విలువైన జాగ్ను పోగొట్టుకున్న వ్యక్తి. మన 1969లో తెలంగాణ రాకపోతే నేను పదవి చేపట్టని చెప్పి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి రిజైన్ చేసిన ఘనత, ఒక త్యాగం అంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. అలాంటి వ్యక్తి ఈరోజు మరి వారి గౌరవార్థం ఈరోజు ఐఐహెచ్టీ కాలేజీకి నిజంగా రేవంత్ రెడ్డి గారికి మా తరపున ధన్యవాదాలు, పద్మశాలి సమాజం తరపున. ఎందుకంటే ఐఐహెచ్టీ కాలేజీలు మొత్తం కూడా భారతదేశంలో ఉన్నాయి 14 కాలేజీలు, దాంట్లో మన కాలేజీ. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం చాలా సంతోషం. మేము బ్రహ్మాండంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని మీరు చెప్పండి, ఈ 30 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు రుణమాఫీ చేసిన దాని మీద మీరు ఏం ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పద్మశాలి సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హర్షిస్తుంది. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ముందు కూడా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు పద్మశాలి కులస్తుల మీద, అందరి మీద ఉండాలని, మరి పద్మశాలి కులస్తులకి పని కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చేనేత కార్మికులకు సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంకి సంబంధించి కొంత తీవ్రమైన సంక్షేమంలో ఉన్నటువంటి వాళ్ళందరి నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందా? ఇప్పుడు పునర్ రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? ఈ రెండింటికి తేడా ఏంటి? గతంలో కేటీఆర్ గారే సిరిసిల్లకు ఉన్నారు మంత్రిగా, కానీ అనుకున్నంత స్పందన అనేది మా చేనేత కార్మికులు కానీ పద్మశాలి కానీ లేదండి. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ శాఖ మార్చులు, చేనేత జౌళి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వర గారు ఉండటం వల్ల, మా ముల్యానికి కుడి భుజంలాగా మా ముల్యాన్ని ఉండటం వల్ల కూడా ఇప్పటి వరకు కూడా కనీసం 5-6 సమీక్షలు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులను తీసుకెళ్లి అక్కడ సెక్రటరియట్ లో సమీక్ష అనేది చేయడం జరిగింది. వాళ్ళకి మీకు కావాల్సినటువంటి సమస్యల మీద ఏమున్నాయో మా దృష్టికి తీసుకురండి, మేము సాల్వ్ చేస్తామని అట్లా చేయడం జరిగింది. వాళ్ళు గతంలో బతుకమ్మ చీరలకి రావాల్సిన బకాయిని కూడా మన తుమ్మల నాగేశ్వర గారి ద్వారా అవి రావడం అనేది ఇప్పించడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్ లో కూడా సుమారుగా 30 కోట్లు ఉన్నటువంటి బాకీలను కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మాకు పద్మశాలీలకు అనుగుణంగా మేము ఏది అడిగినా కూడా ఇస్తున్నందుకు ఈ గవర్నమెంట్ మాకు, ఈ తుమ్మల గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మాకు అనుకూలంగా ఉందనేది పద్మశాలిగా మేము గౌరవించదగ్గ విషయం. థ్యాంక్స్ అండి.
మొత్తానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క కుటుంబాల్లో పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం అవుతూ ఉంది. దాదాపు వాళ్ళ కష్టాలకు సంబంధించి ఉపాధి లేక అనేక మంది గతంలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండోసారి ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇక్కడ ఖమ్మం కేంద్రంగా నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతూ ఉంది. ఏదేమైనా సరే 30 కోట్ల రూపాయల రుణ బాకీని రుణ విముక్తులు చేయడం అనేటువంటిది కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి ఏదైతే ఈ హర్షం ఉందో రానున్నటువంటి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికీ అనేక కీలకంగా ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అనేటువంటిది కూడా జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతూ ఉన్నాయి. దానికి సహకరించిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈరోజు ఖమ్మం కేంద్రంగా పాలాభిషేక కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కనబడుతుంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క హర్షానికి సంబంధించినటువంటి సమాచారం. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమానీస్.